హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గీతు. చింత చిగురు చికెన్ చేశాను. ఇది మా అత్తగారు వంట. ఇందులో లాస్ట్లో పోపు కూడా వేసాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ మసాలా ఏది వేయలేదు. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఆ కాలంలో తినటం చాలా మంచిది. హెల్దీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగం. చింత చిగురు 2 or 3 మంత్సే వస్తాయి ఇయర్లీ. సో దొరికినప్పుడు తప్పకుండా తినండి. ఈ చికెన్ని బాగా వాష్ చేసి ఉడికించండి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. మేము గోంగూర చికెన్ ఆర్ చింత చిగురు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము ఆర్ మసాలా కూడా వేయము. ఓన్లీ పసుపు, ఉప్పు, కారం వేస్తాము. పసుపు, ఉప్పు వేసాక చికెన్కి మూత పెట్టి మగ్గనివ్వండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయాక కారం వేయండి. మేము ప్రతి పులుపు కూరలోని మసాలా వేయము. ఇది మా అత్తగారి వంట. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఈ కూర టేస్ట్ బాగుంటుంది. ఈ ఉడుకుతున్న వాటర్లో మనం ఇందాక ఉడకపెట్టుకున్న చింత చిగురు వేయండి. చింత చిగురు వేసి ఒక అర గ్లాసు వాటర్ వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేయండి. మీకు ఈ కర్రీ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మేము గోంగూర చికెన్ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాము. తాలింపు కూడా వేస్తాము. ఈ కర్రీ బాగానే ఉంటుంది. ఓన్లీ చింత చిగురు ఫ్లేవరే బాగా తెలుస్తుంది. అదే మసాలా వేస్తే చింత చిగురు ఫ్లేవర్ అస్సలు తెలియదు. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మరొక పాన్లో తాలింపు వేయండి. తాలింపు కోసం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు వేయండి. మనం వేసిన తాలింపు ఈ కర్రీలోకి వేసి అంతే, చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.